నమస్కారం. నా పేరు బెల్లాపు దుర్గారావు, తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు. ఈ వీడియో ద్వారా బీసీ ఫెడరేషన్ కులాల సమితి జిల్లా స్థాయి నాయకత్వానికి ఒక ప్రధాన సమాచారాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు వస్తున్నాము. ఈరోజు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి గారిని వారి కార్యాలయంలో కలవడం జరిగింది. దాని యొక్క మౌలిక ఉద్దేశం ఏంటంటే ఈ నెల మార్చి 16, 2026 సంబంధించి జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశాల రీత్యా 20వ తారీఖున బడ్జెట్ మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ప్రవేశపెట్టడం జరిగింది. వాస్తవానికి 12,511 కోట్ల రూపాయలుగా బట్టి విక్రమార్క గారు తన సుదీర్ఘ ఉపన్యాసంలో వెల్లడించడం జరిగింది. దీన్ని మేము ఒకసారి మన ఆర్గనైజేషన్లో రాష్ట్ర కమిటీలో నిన్న ఈవినింగ్ మాట్లాడిన తర్వాత ఇమీడియట్లీగా మరి ఆ ఎలిగేషన్స్ ఎట్లున్నాయి, గతంలో మనం చూసినట్లయితే నాయి బ్రాహ్మణులకి, రజకులకి, వడ్డరులకి వాళ్ళకి కొంత బడ్జెట్ ఇస్తామని చెప్పడం జరిగింది ఆయా ఫెడరేషన్కి. కానీ చివరాఖరికి వస్తే మనకి ఓవరాల్గా మరి సప్లాన్ లేని కారణంగా, చట్టబద్ధత లేని కారణంగా ఒక్క నయా పైసా కూడా మన వాళ్ళకి అది ఏ రూపంలో కూడా అందకపోవడం ఇది చాలా శోచనీయం. ఈ సాధక బాధకాలను మనం అధిగమించడం కోసం ఈ బడ్జెట్ ద్వారా అయినా మనకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ముందస్తుగా ఈరోజు మరి ఎమ్మెల్యే గారిని తన క్యాంప్ ఆఫీస్లో కలవడం జరిగింది. వారితో మాట్లాడినప్పుడు వారు చాలా సావధానంగా మమ్మల్ని కూర్చోబెట్టి అందరితో కూడా కూలంకషంగా మేము గతంలోనే ఈ అంశానికి సంబంధించి ఒక విషయం మీద మేము కలిస్తే దానికి సంబంధించి కూడా వారు 11 ఫెడరేషన్కి సంబంధించి నాయి బ్రాహ్మణ, రజక, వడ్డెర, సగర, భట్రాజు, బలిజ, బోయ, విశ్వబ్రాహ్మణ, కుమ్మరి, మేదరి, అలాగే గౌడ ఈ సామాజిక వర్గాలకి ప్రతి జిల్లాలో కూడా సంక్షేమ కమిటీలు కలెక్టర్ చైర్మన్గా జిల్లా స్థాయి అధికారులతో ఆయా సామాజిక వర్గాల 5 సభ్యులతో సంక్షేమ కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వ కార్యదర్శికి వారు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వారు పంపించడం జరిగింది. ఇది ఆల్రెడీ కూడా అన్ని జిల్లాల్లో కూడా ఇది ఇంప్లిమెంటేషన్ దశకి చేరింది. మన వర్గాలు అన్ని జిల్లాల్లో కూడా దీన్ని మనం అందిపుచ్చుకొని ప్రభుత్వం చేపట్టేటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే మనం అఫీషియల్గా అందులో మనం భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని దీని ద్వారా నేను తెలియజేస్తాను. మరి ఈరోజు సార్ దృష్టికి మనం మరి ఈ బడ్జెట్ 12,000 సుమారుగా 511 కోట్ల చిల్లర ఏదైతే ఉందో ఈ బడ్జెట్లో కూడా మరి మాకు జరుగుతున్న ఇబ్బంది ఇది, మాకు జరుగుతున్నటువంటి అన్యాయం ఇది. కాబట్టి దయచేసి చూడండి అంటే సరే బడ్జెట్ విషయంలో మనం డెఫినెట్గా నేను మాట్లాడతాను అన్నారు. అలాగే ఒక 8 కులాలు ఏంటంటే అది సారోళ్ళు, సోమవంశ క్షత్రియ, ఫకీర్, వంజర, శిష్టకరణ, దూదేకుల, తుర్కకాస, బొందలి, ఆరేకటిక ఈ సామాజిక వర్గాలు ఏదైతే కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఆనాడు ఎప్పుడంటే మనకి 30/11/2023 జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేసింది. దాన్ని నిలబెట్టుకోమని, అందులో భాగంగా రెక్కాడితే కానీ డొక్కాడలేని సామాజిక వర్గాలు ఈ మధ్యకాలంలో బీసీ ఫెడరేషన్ అప్రోచ్ అయినప్పుడు వీళ్ళందరితో కలిసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఆ యొక్క సామాజిక వర్గాల మనోభావాన్ని, పబ్లిక్ ఒపీనియన్ని మేము మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారు కూడా దాన్ని నేను పరిశీలన చేస్తారు, డెఫినెట్గా వీళ్ళకి న్యాయం చేస్తానని చెప్పేసి అన్నారు. అదే విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా ఒక ప్రకటన రూపంలో రావాలని గతంలోని మేరు గంగపుత్రులకు ఎట్లాగైతే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారో అదేవిధంగా వీరికి కూడా న్యాయం జరగాలని, వీరికి కూడా ఎండీ నియామకం జరగాలని, అలాగే కార్పొరేషన్కి చైర్మన్ల నియామకం జరగాలని, అది మరి 3వ ఏడాదిలోకి అడుగుపెట్టినటువంటి ఈ తరుణంలో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తారనే ఉద్దేశంతో మా ఆవేదన వారికి వ్యక్తపరచడం జరిగింది. మా సామాజిక వర్గాలందరితో కూడా రేపు మరి ఎలకేషన్ చూసిన తర్వాత మరి మా వర్గాల యొక్క పక్షాన ప్రభుత్వం యొక్క ప్రతిస్పందన మేము చూసిన తర్వాత
మేము సమావేశమై భవిష్యత్ కార్యాచరణకి మేము సిద్ధమవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జిల్లాల్లో మన సామాజిక వర్గం నుంచి జిల్లా ప్రతినిధులు అందరూ కూడా కొంచెం అసెంబ్లీ సమావేశాలను సునిశ్చితంగా పరిశీలన చేసి అటు పిమ్మట మనం స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా నేను వారికి తెలియజేసుకుంటున్నాను.